డీటెయిల్ చూస్తే ఆస్ట్రేలియా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కాల్పుల్లో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 29 మంది పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పుల నుంచి ఓ మాజీ క్రికెటర్ తప్పించుకున్నారు. దాడి తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రెస్ మీట్ పెట్టారు. కాల్పుల ఘటనను ఉగ్ర దాడిగా ప్రకటించారు ఆస్ట్రేలియా ప్రధాని. ఆస్ట్రేలియా కాల్పుల ఘటనను భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. ఆస్ట్రేలియా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కాల్పుల్లో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 29 మంది పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పుల నుంచి ఓ మాజీ క్రికెటర్ తప్పించుకున్నారు. దాడి తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రెస్ మీట్ పెట్టారు. కాల్పుల ఘటనను ఉగ్ర దాడిగా ప్రకటించారు ఆస్ట్రేలియా ప్రధాని. ఆస్ట్రేలియా కాల్పుల ఘటనను భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏంటి ఆస్ట్రేలియాలో ఈ కాల్పుల ఘటనకు సంబంధించి తాజా సమాచారం? మనకు కొద్దిసేపటి క్రితం ఏదైతే ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఉగ్రవాద చర్య అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏదైతే అంటే పాకిస్తాన్ చేసినటువంటి దాడితో పోలుస్తున్నటువంటిది సందర్భం అని చెప్పవచ్చు. ఏదైతే పహల్గావ్ దాడిలో అంటే వితిన్ సెకండ్స్లో కూడా ఆగకుండా కంటిన్యూగా కాల్పులు జరిపినటువంటి ఘటనను మరొకసారి ఆస్ట్రేలియాలో ఏదైతే బీచ్లో జరిగినటువంటి ఘటనను, ఇది పహల్గావ్ దాడికి తర్వాత ఇక్కడ ఈరోజు ఆస్ట్రేలియాలో జరిగినటువంటి దాడికి ఒకేలా ఉంది అంటూ కూడా, ఇది ఉగ్రవాద చర్య అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా దేశ నాయకులందరూ కూడా పోస్ట్ చేస్తున్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఏదైతే ఇక్కడ మనకు ఆస్ట్రేలియాలో అంటే యూదులకు సంబంధించినటువంటి ఫెస్టివల్ ఇది ఒకటి. అంటే దాదాపు గత కొన్ని రోజుల క్రితం కూడా ఇజ్రాయెల్ నేత నెతన్యాహు కూడా యూదులపై కూడా దాడులు పెరుగుతున్నాయి, యూదులకు వ్యతిరేకంగా ఏదైతే నిరసన గళాలు ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా వీటిపై శ్రద్ధ పెట్టాలి అంటూ కూడా 3 నెలల క్రితము ఆస్ట్రేలియా ప్రధానికి కూడా లేఖ రాశాను. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితము నెతన్యాహు ఇక్కడ మనకు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చెమురు మండుతుంది అంటే దాదాపు నేను ఒక 3 నెలల క్రితం నేను చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు మరొకసారి ఆస్ట్రేలియా బీచ్లో జరిగినటువంటి ఘటనకు ఖచ్చితంగా నేను రాసినటువంటి లేఖలో సారాంశమే ఈరోజు జరిగింది అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే దాదాపు ఇలాంటి సంఘటనలు జరగవచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి ఘటనను మరొకసారి ఈరోజు ఆస్ట్రేలియా ప్రధానికి గుర్తు చేసినటువంటిది ఈ లేఖ సారాంశము. చెమురు మండుతుంది అన్నటువంటి వ్యాఖ్యల సారాంశం. దాదాపు బోండి బీచ్లో జరిగినటువంటి ఒక యూదులకు సంబంధించినటువంటి హునక్క అన్నటువంటి ఫెస్టివల్లో దాదాపు దుండగులు అంటే నల్ల దుస్తులు ధరించి లోపలికి వచ్చి దాదాపు 50 రౌండ్లకు పైగా కూడా కాల్పులు జరిపినటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి అనేక విషయాలతో మాత్రం ఒక్కొక్కటి కూడా సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. అంతేకాకుండా భారీ పేలుళ్లకు సంబంధించినటువంటి ఆయుధాలతో కొన్ని కార్లలో కూడా నిల్వ చేసినట్లు ఏదైతే రెస్క్యూ టీం కూడా కొద్దిసేపటి క్రితము వాటిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఆ రెస్క్యూ ప్రదేశం నుంచి తీసుకొని వెళ్ళి వాటిని మొత్తం కూడా వేరే ప్రాంతానికి
తరలిస్తున్నటువంటిది కూడా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ యూదులకు దాడికే అంటే యూదులను టార్గెట్ చేస్తూ చేసినటువంటి అనేక దాడులు చేయాలన్నటువంటి నెపంతో వీళ్ళు ప్లాన్ చేసినటువంటిది మాత్రము ఈరోజు మొట్టమొదట ఏదైతే ఇక్కడ బీచ్లో జరిగినటువంటి దాడి తర్వాత మరి కార్లో కూడా చాలా పేలుడు పదార్థాలు ఉండడంతో రెస్క్యూ సిబ్బంది దానిని అక్కడి నుంచి వేరే ప్లేస్కి తరలించారు. అయితే ఈ దాడిలో దాదాపు మనకు మాజీ ఇక్కడ క్రికెటర్ మనకు ఇంగ్లాండ్ క్రికెటర్ మైఖేల్ వాగన్ కూడా తప్పించుకున్నాడు. ఆ కాల్పులు జరిగినటువంటి సమయంలో అతడు దాదాపు వాష్రూమ్లో వెళ్ళి దాక్కున్నాను అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా తను ట్వీట్ చేసినటువంటి దానితో ఒక్కసారిగా కూడా అక్కడ ఎంత భయంకరమైనటువంటి ఇక్కడ దాడి అన్నది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా దీనిని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇది ఈ ఘటనను కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. అటు జయశంకర్ కూడా అంటే దాదాపు మనకు పహల్గావ్ దాడిలో జరిగినటువంటి దాడులను కూడా ఒక్కసారిగా కూడా గుర్తు చేసుకున్నటువంటి అంశం. అయితే ఇక్కడ మనకు చాలా మటుకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 12 మంది ఇక్కడ అంటే స్పాట్లోనే మరణించారు. దాదాపు 29 మంది అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా వారు కొంత క్రిటికల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నారు. వారికి చికిత్స కూడా అందుతూ ఉంది. దాదాపు 29 మంది హాస్పిటల్లో ఉన్నారు. అయితే మరింత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఒకవైపు మాత్రం సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితము మనకు ఆస్ట్రేలియా ప్రధాని కూడా పత్రికా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. అందరూ కూడా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఖచ్చితంగా ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటాం, దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని మాత్రము వదిలే ప్రసక్తి లేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అటు దాదాపు అంటే 3 దశాబ్దాల తర్వాత జరిగినటువంటి ఇలాంటి దాడి ఆస్ట్రేలియాలో జరిగింది. దాదాపు 1996లో మనకు ఏప్రిల్ 28న జరిగినటువంటి దాడిలో కూడా అప్పుడు కూడా దాదాపు 35 మంది మరణించినటువంటి ఘటనను మరొకసారి ఆస్ట్రేలియాలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతి భారీ అంటే దాడి అని చెప్పవచ్చు. ఇక్కడ ఇలాంటి బీచ్లో సామూహికంగా దాడి అంటే అందరిపైన కూడా దాడి చేసినటువంటి ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సంఘటన అని చెప్పవచ్చు. అయితే ఈరోజు జరిగినటువంటి దాడికి మాత్రం ఖచ్చితంగా మరికొద్దిసేపట్లో దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నది మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తామంటున్నారు. అయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి పేరు మాత్రం ఒకరు ఈ కాల్పుల్లో మరణించారు. మరొక వ్యక్తి పేరు మాత్రం ఇతడు నర్వీద్ అక్రమ్ అన్నటువంటిది పేరు మాత్రం బయటపడింది. ఇతనికి సంబంధించింది అనుకోవచ్చు. వీళ్ళు వచ్చినటువంటి ఏ రూట్లో వచ్చారు, దీని ప్రణాళిక ఎలా చేశారు అన్నటువంటి మాత్రము దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా మొత్తం అంతటి కూడా సమాచారాన్ని రాబడుతున్నారు. కానీ ఇది ఒక పెద్ద ఉగ్రవాద చర్య అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి పోస్టులు అని చెప్పవచ్చు. కానీ దేశ విదేశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.